హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఎర్రమంజిల్ ప్యాలెస్కి అయితే వెళ్దాము. ఎర్రమంజిల్ ప్యాలెస్ అనేది ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కన ఉందన్నమాట. అయితే ఎర్రమంజిల్ ప్యాలెస్ ఒక రాజప్రసాదం. భాగ్యనగరాన్ని పరిపాలించిన కుతుబ్ షాహీ రాజుల కాలంలో ఇది నిర్మితమైంది. వారి అద్భుత కట్టడాలలో ఇది ఒకటి. ఖైరతాబాద్ పంజగుట్ట మార్గంలో ఉన్న దీన్నే ఒకప్పుడు ఎపురం మంజిల్ అని కూడా పిలిచేవారు. ఎర్రం మంజిల్గా మారిందని అని కూడా అంటారు. ఇరం అంటే స్వర్గం. నవాబ్ సఫ్జర్ జంగ్ ముషీర్ ఉద్దౌలా ఫక్రుల్ ముల్క్ దీన్ని నిర్మించిండు. 1870 నాటికి దీని నిర్మాణం పూర్తయింది. ఇండో యూరోపియన్ శైలిలో ఉన్న ఈ ప్యాలెస్ను నవాబులు విందులు, అంతర్గత కార్యక్రమాల కోసం వినియోగించేవారు. ఇందులో 150 గదులు, డ్రాయింగ్ రూము, ప్యాలెస్ పక్కన గోల్ఫ్ కోర్స్, పోలో గ్రౌండ్, గుర్రపుశాల, పశువులశాల ఉండేవి. ప్రస్తుతం దీని R&D చీఫ్ ఇంజనీర్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ చే వారసత్వ కట్టడంగా గుర్తింపబడింది. అయితే ఈ భవంతి ఎర్రగడ్డ అనే కొండపై నెలకొని ఉంది. దీనిని నవాబ్ ఫక్రుల్ ముల్క్ ఇరం మంజిల్ పర్షియన్ భాషలో స్వర్గభవనం అని కూడా పిలుస్తారు. పర్షియన్ భాషలో స్వర్గం అనే అర్థాన్ని ఇరం అనే పదం ఎర్రం అనేగా ఉచ్చరించబడుతుంది. ఇది తెలుగు పదమైన ఎర్రతో సమానంగా ఉచ్చరించబడుతుంది. అతడు ఆ భవనాన్ని ఎరుపు రంగు వేయించాడు. ఆ భవనం ఎర్రగడ్డ కొండపై ఎరుపు రంగులో దర్శనమిస్తుంది. నవాబు యొక్క ఈ భవనం 2 ఇదే రకమైన ఉచ్చారణలు గల పేర్లతో పిలువబడుతుంది. అని పర్షియన్ ముస్లింల స్నేహానికి గుర్తుగా ఇరం మంజిల్తో అని స్థానిక ప్రజల కోసం ఎర్రం మంజిల్ అని పిలిచారు. తర్వాత కాలంలో ఈ భవనం ఎర్ర మంజిల్గా పిలువబడుతుంది. ఇంకా ఈ భవనం యొక్క చరిత్ర చూసుకుంటే మాత్రం ఈ భవనం ఇండో యూరోపియన్ బరోక్ శైలిలో నిర్మించబడింది. ఈ భవనంలో 150 గదులు లూయిస్ XVII ఫర్నిచర్లు అమర్చబడి ఉంటాయి. 9 రంధ్రాల గోల్ఫ్ కోర్సు, పోలో గ్రౌండ్, గుర్రపుశాల, పాడి పరిశ్రమ కూడా ఉన్నాయి. ఈ రాజభవనం గట్టి అలంకరమైన పనులతో నిండి ఉన్నది. ఈ భవనం రాజవిందులకు, ఇతర గ్రౌండ్ ఈవెంట్లకు ఉపయోగించబడింది. తర్వాత రాజప్రసాదాన్ని రికార్డుల స్టోర్ గృహంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కొన్నేళ్లుగా ఇది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చేతుల్లోకి బదిలీ చేయబడింది. ప్రస్తుతం ఈ భవనంలో ఇంజనీర్స్ ఇన్ చీఫ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ల యొక్క చీఫ్ ఇంజనీర్స్ కార్యాలయాలు ఉన్నాయన్నమాట. ఇది దీని యొక్క హిస్టరీ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఈ చూసుకుంటే మాత్రం రీసెంట్గా ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి. అదే మసూదా మూవీ షూటింగ్ కూడా ఇందులో జరిగిందనమాట. ఆ గేట్ లోపలికి వెళ్తే మాత్రం మొత్తం రూమ్లన్నీ చికెట్, లోపలికి పోవడానికి వీలు లేకుండా అని తాళాలు వేసారు అనమాట గట్టిగా. అయితే చూడండి, బిల్డింగ్ మాత్రం చాలా హర్బుల్గా ఉన్నది. లోపల కూడా మొత్తం చీకటి ఉన్నదట. మొత్తం దీన్ని ఏమి సరిగా గవర్నమెంట్ పట్టించుకునేనట్టుంది. మరి చెట్లు కొమ్మలన్నీ మొలిచేసినాయి. చాలా హర్బుల్గా ఉంది కోట మాత్రం. లోపల మొత్తం ప్యాలెస్ అంతా కొంచెం పాడబడే స్థితికి అయితే వచ్చింది. ఇది వాళ్ళ వీడియో అనమాట. మళ్ళీ నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.